నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. బీహార్ గెలిచేసాం, ఇంకా మా నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. ఆ తర్వాత నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ తమిళనాడు దాకా వస్తాం. తమిళనాడులో గెలిచేస్తామని కాదు, కానీ అవతల వాళ్ళ గెలుపోటల్ని ప్రభావితం చేసే స్థాయికి మేము ఎదుగుతామని ఒక బలమైన సంకేతాన్ని బీజేపీ ఇచ్చింది, రాదర్ ఎన్డీఏ ఇచ్చింది. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు నిన్న బీహార్ ఫలితాలు వస్తూ ఉండగానే చూశారు కదా బీహార్ యువత ఎంత వైజ్ డెసిషన్ తీసుకుందో. అలాగే రేపు పొద్దున వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటి వైజ్ డెసిషన్ తీసుకోబోతున్నారు. అక్కడ కూడా దీదీకి ఖచ్చితంగా వాత పెడతారు. బీజేపీ ప్రభుత్వం వస్తుంది, అంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి వాళ్ళలో ఆ ధీమా ఏంటి అంటే ఒక ప్రిపేర్డ్నెస్. ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయి రేపు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వాళ్ళు ఖాళీగా ఉంటారు. బీజేపీ అట్లీస్ట్ ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇమ్మీడియట్గా వాళ్ళు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం సెన్సిటైజేషన్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతారు. స్ప్రెడ్ అయిపోతారు, అట్లాగా అమీబా మాదిరి స్ప్రెడ్ అయిపోతారు. అన్ని మూలలకు వెళ్ళగలరు, కన్విన్స్ చేస్తారు. అండ్ తమ పాలనలో కొత్తదనం ఏంటో చూపిస్తారు. మంచి ఎంత జరుగుతుందో చెబుతారు. జరుగుతున్న మంచిని మీరు గ్రహించాలని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేస్తారు, కన్విన్స్ చేస్తారు. ఈ నెట్వర్క్ ఒకప్పుడు కాంగ్రెస్కి ఉండేది. ఈరోజు ఏమైపోయింది? కాంగ్రెస్ జాతీయ పార్టీ చివరికి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్తో సమానంగా ఓట్లు తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే, ఒక చార్మినార్ లేదా హైదరాబాద్ పార్టీ అని ముద్రపడిన ఎంఐఎంతో సమానంగా ఓట్లు సీట్లు తెచ్చుకునే స్థాయికి పడిపోయిందంటే మజ్లిస్ స్థాయి పెరిగిందా, కాంగ్రెస్ స్థాయి దిగజారిందా అనేది ఆలోచించాలి. అండ్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆయన ఓపెన్గా ప్రకటన చేశారు. ఏమని? ఖచ్చితంగా మేము నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ టార్గెట్ చేస్తాం. లాస్ట్ ఇయర్